ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంట్రా తలుపులు తెరుచున్నాయి? ఏమోనమ్మా, కావేరి సమయం అయితే తలుపులు మూసేస్తుందే. చూద్దాం పదా. ఏమిటిది? భోజనం ఇలా కింద పడేసింది. ఎవరు పడేశారు? ఏవండి? ఏవండి? అక్షయ, అమ్మా అక్షయ! కావేరి, కావేరి! ఏంటి? తలుపులు తెరిచున్నాయేంటి? ఏమో, నాకేం తెలుసు? మీ మావయ్య అక్షయలు కనిపించట్లేదేంటి? ఏమో, నాకేం తెలుసు? అన్నం వడ్డించుకుంది ఎవరమ్మా? వాళ్ళే. మరి ఇలా నేలపాలయ్యిందేంటి? ఏమో, నాకేం తెలుసు? ఏదో జరిగిందని అర్థం అవుతుంది. నాకేం తెలుసు అని అనకు. ఏమీ తెలియని అమాయకురాల్లా. ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. ఏంటి నా మీద అరుస్తున్నారు? నిజం చెప్పకపోతే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది కూడా. అవునా? అంతుందా? ఏది కొట్టండి చూద్దాం. నిన్ను ఆగమ్మా, ఎందుకు ఆవేశపడుతున్నావు? కావేరి, ఎందుకీ గొడవంతా? ఏం జరిగిందో చెప్పు. ఆ అక్షయ్ గురించి అరుచుకున్నాము. మావయ్యకి నాకు గొడవ జరిగింది. దాంతో నేను రూమ్లోకెళ్ళి తలుపేసుకున్నాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. ప్రతిదీ నన్నడిగితే ఎలా? బయటెక్కడో ఉండుంటారో చూసుకోండి. బయట లేరు. అయితే ఊరంతా వెతికి రండి. ఏయ్, నువ్వు మనిషివి కాదే. చచ్చాక ఏం మోసుకుపోదాం అనుకుంటున్నావు? చచ్చాక ఏం పట్టుకెళ్దామని అందరూ మీలాగే ఆలోచిస్తే బ్రతికుండగానే ఎవ్వరూ ఏం సంపాదించరు, తినే తిండి తప్ప. దీంతో మాట్లాడడం అంత బుద్ధి తక్కువ పని మరొకటుండదు. ఒరే మాధవా, ముందు మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయరా. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకేమైనా అయిందంటే అప్పుడు చెప్తా నీ సంగతి. ఒరే మాధవా, బయటికెళ్ళి వెతుకుదాం రారా, పద. తాతయ్య గుండెపోటు వచ్చింది కదా, ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఆ విషయం చెప్తే ముందు ఈవిడ గుండె ఆగిపోతుంది. పెద్దాయన్న అక్షయ ఎక్కడికి తీసుకెళ్ళిందో ఈ పాటికి పోయే ఉంటాడు. నేను బడికి వెళ్ళకపోయినా గుడిలోనే తాతయ్య నాకు పాఠాలు నేర్పించారు. అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోయినా అమ్మా నాన్నే పెంచాడు. సంస్కారం దగ్గర నుంచి వేదం వరకు అన్నీ నేర్పించాడు. తల్లి తండ్రి, గురువు, దైవం అన్నీ అన్నీ మా తాతయ్యే. తాతయ్యకి ఏమైనా అయ్యిందంటే నేను అన్యాయమైపోతాను, అనాథనైపోతాను. తాతయ్యని కాపాడు, ప్రాణగండం నుంచి తప్పించు. తల్లిదండ్రులు దూరమయ్యారు. నాకు నా బిడ్డ దూరమైంది. ఇద్దరి పరిస్థితి ఒకటి.
రామ్మా. డాక్టర్ నారాయణ గారికి ఎలా ఉంది డాక్టర్? తాతయ్యకేం జరగకూడదని గణపతికి మొక్కుకున్నాను డాక్టర్. అవునా? అందుకేనేమో నీ దేవుడు మీ తాతయ్యని ప్రాణగండం నుంచి తప్పించాడు. ప్రజెంట్ ఎలాంటి ప్రమాదమూ లేదు. బాగా ఎమోషనల్ కావడం వల్ల బీపీ హై అయింది. కాసేపటికి నార్మల్ అవుతారు. సరైన సమయానికి తీసుకురావడం వల్ల ఆయనకి మంచి జరిగింది. లేదంటే పరిస్థితి చేయి దాటిపోయి ఉండేది. ఫస్ట్ స్ట్రోక్ కాబట్టి సరిపోయింది. ఇంకోసారి ఆ విధంగా ఆయన ఎమోషనల్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఇకపోతే ఆయన కొన్ని గంటలు మా అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ తర్వాత మీరు వెళ్ళి చూదురు గాని. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు నీకు హ్యాపీనా? అక్షయ లే. ఎందుకు ఇదంతా? తాతయ్యని మీరు సరైన సమయానికి కారులో తీసుకుని రాకపోయి ఉంటే నాకు చాలా నష్టం జరిగిపోయి ఉండేది. అందుకే ఇదంతా. ఎవరికి ఏం జరగాలో అదే జరుగుతుంది. అన్నీ కాలమే నిర్ణయిస్తుంది. మీరా, నువ్వు కోమాలోంచి బయటకొచ్చావా? కళ్ళు తెరిచావా? వింతగా ఉంది. ఉండు, డాక్టర్ గారిని పిలుచుకొని వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.